హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జై స్వరాజ టీవీ. సో ఇవాళ మనతో పాటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కి ఎక్స్ చైర్మన్ మిత్ర కృష్ణ గారు మనతో పాటున్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. హలో నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. సో ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? సో మీ రాజకీయ ప్రస్థానం ఏంటి? నా రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభమైంది. నేను స్టూడెంట్ లైఫ్లో ఎన్ఎస్వి స్టూడెంట్గా నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. అంచెలంచెలుగా యూత్ కాంగ్రెస్లో, దాని తర్వాత మెయిన్ కాంగ్రెస్లో వచ్చి సిటీ జనరల్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా, తర్వాత ఎస్సీ విభాగ జిల్లా అధ్యక్షునిగా, ఎస్సీ రాష్ట్ర అధ్యక్షునిగా గత దాదాపు 14 సంవత్సరాలు నేను ఎస్టీ సెల్ చైర్మన్గా సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఆ రోజు పనిచేయడం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి నేను సెల్ఫ్ చైర్మన్గా పనిచేయడం జరిగింది. సో అప్పటి గవర్నమెంట్ కి ఇప్పటి గవర్నమెంట్ కి డిఫరెన్సెస్ ఏమైనా చూసారా? అప్పటి రాజకీయాల పరిస్థితులు అనుగుణంగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ఆ రోజు ముఖ్యమంత్రిగా పాదయాత్ర ద్వారా ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి రాష్ట్రంలో ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ఉండే అన్ని వర్గాల యొక్క అభివృద్ధి కొరకు ఆ రోజు ఆయన నాయకత్వంలో ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంటే కానీ, ఆరోగ్యశ్రీ కానీ, విద్యార్థులకు కానీ అన్ని రకాలుగా ఆ రోజు ఆదుకోవడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈరోజు నాయకత్వం వహిస్తున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీకి ఎంచి కొన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో పోవడం జరిగింది. అది కేవలము జీవగుడలు దళితులకు ఇండ్లు కట్టియాలన్నటువంటి ఉద్దేశంతో నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేశాను. దాదాపు 80 కోట్ల రూపాయలు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి 840 ఇండ్ల నిర్మాణం ప్రక్రియ చేసి దళితులకు ఇండ్లు కేటాయించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం నేను బీఆర్ఎస్ పోవడానికి కారణం అది. తర్వాత మళ్ళా రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వ పటిమను చూసి సేమ్ రాజశేఖర రెడ్డి స్టైల్లో నాయకత్వం వహిస్తున్నది కాబట్టి నేను ఆ స్ఫూర్తిని చూసి మళ్ళీ నేను వారి కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీలకు సంబంధించి నేను తప్పకుండా పనిచేయడం, వారి నాయకత్వంలో పనిచేయడానికి వాళ్ళు వెంబడి పనిచేస్తున్న ఈ రోజే నేను ధర్నాలో కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ధర్నాకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, అదాని ఏదైతే తన యొక్క ఆస్తులను పెంచుకోవడానికి రకరకాల అవినీతిని అడ్డు పెట్టుకొని ఈరోజు కోటేశ్వరు రావడానికి దానికి విరుద్ధంగా ఏఐసిసి డైరెక్షన్ ప్రకారంగా ఈ రోజు ధర్నాలు చేయడం జరిగింది, దాంట్లో పార్టిసిపేట్ జరిగింది. సో మీరు అన్నారు కదా ఇందాక, మీరు ఆ పాలనలో అంటే ఓల్డెన్ డేస్ లో మనకి రాజశేఖర్ రెడ్డి వాళ్ళతో మీరు వర్క్ చేశారు కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ అలానే ఉన్నా అని చెప్పారు కదా. సో రేవంత్ రెడ్డిలో అలాంటి లక్షణాలు మీకేం కనిపించాయి పర్సనల్ గా? ఏం లేదు, మేము కోరుకునేది కూడా రేవంత్ రెడ్డి గారితో అందరిని కలుపుకొని పోవాలి. ఆ లక్షణాలు వారి దగ్గర ఉన్నాయి. ఆ స్ఫూర్తి ఏదైతే పాదయాత్ర రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పాదయాత్ర చేసిండో అతను కూడా అదే స్ఫూర్తితో, అదే సంప్రదాయంతో ఆ పాదయాత్ర ద్వారా ఈరోజు మరి బీఆర్ఎస్ కు నిజంగా ఓడగొట్టడం అంటే అంత ఈజీ కాదు. మరి వారు చేసినటువంటి తమ యొక్క ప్రతిమ ద్వారానే ఈరోజు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తీసుకురావడం, మరి రాష్ట్రంలో మళ్ళా సోనియా గాంధీ నాయకత్వం, మరి రాహుల్ గాంధీ యొక్క నాయకత్వాన్ని రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, అన్ని రకాల ఆదుకుంది. కానీ కేసీఆర్ గారు వారి గౌరవం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీని అనేక రకాలుగా వంచన చేయడం జరిగింది. ప్రజలు తెలుసుకున్నారు 10 సంవత్సరాల తర్వాత దొరల పాలన నుండి విముక్తి చేసి మరి ప్రజాస్వామ్య విలువలు కాపాడినటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి నాయకత్వం వహించాలన్న ఉద్దేశంతో అలాంటి తరుణంలో నాయకత్వం వహిస్తున్న పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో రాష్ట్ర ప్రజలు మరి కాంగ్రెస్ పార్టీని పట్టం కట్టడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈరోజు అనేక సంక్షేమ పథకాల ద్వారా 6 పాయింట్ ప్రోగ్రామ్ ఏదైతే పెట్టారో, రైతుల రుణ మాఫీ కానీ, లేక మహిళలకు సంబంధించే కానీ, స్టూడెంట్స్ సంబంధించే కానీ, నిరుద్యోగ సంబంధించినటువంటి కానీ అనేక పథకాలు ఎన్నో రాష్ట్రం అప్పులకు ఉన్నా కూడా ఈ రోజు ప్రజలను అన్నమాట నిలబెట్టుకుంటూ పోతున్నా. అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఏదైతే
స్ఫూర్తి ఉందో అదే స్ఫూర్తిగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నడిపించడం జరుగుతుంది. నిజంగా నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతాను రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఓకే, సో మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారితో వర్క్ చేశారు, అలాగే రాజశేఖర రెడ్డి గారితో వర్క్ చేశారు. సో వీళ్ళందరితో వర్క్ చేసిన తర్వాత మీకు చాలా ఎక్స్పీరియన్సెస్ అయితే తెలిసి ఉంటాయి. సో మీరు వీటిని ఎక్కడైనా అమలు పరిచారా? అంటే ఇలాంటి ప్లాన్స్ చేయాలి అని చెప్పి ఎవరికైనా లీడ్ ఇచ్చారా? తప్పకుండా ఆ రోజు ఎస్సీలలో ఉన్నటువంటి 2 వర్గాల వారు దూరమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి 2 కళ్ళు మాలా మాదిగా. ఎస్సీలే కాంగ్రెస్ కు పునాది. అసలు కాంగ్రెస్ అంటేనే ఎస్సీ, దళితులు అంటేనే కాంగ్రెస్. మరి అలాంటి తరుణంలో ఈ ఏబిసిడీలకు సంబంధించి మాలా మాదిగల మధ్య గొడవ జరిగినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 2 వర్గాలను ఒక తాటిపై తీసుకొని బస్ యాత్రలు చేసి దళిత చైతన్య యాత్ర తీసుకురావడం, దానికి అండదండగా రాజశేఖర రెడ్డి ఉండి ఆ రోజు మేము పాదయాత్ర ద్వారా బస్సు యాత్ర ద్వారా ఆ రోజు రాష్ట్రంలో మాలా మాదిగలను కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకొచ్చి మరి ఆ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు మొన్ననే మరి ఏబిసిడీలకు వారు సంపూర్ణ సహకారం అందించారు. మరి కేంద్రంలో గాని సుప్రీంకోర్టులో గాని వాదించడంలో మరి గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు వారి యొక్క నాయకత్వంలో ఈ రోజు సుప్రీంకోర్టులో ఒక మంచి ఆర్డరు మాదిగలకు రావడం నిజంగా అది చాలా గర్వంగా భావిస్తాను. చాలా ఏళ్ల తర్వాత కొన్ని సంవత్సరాలు ఈ యొక్క ఉద్యమం జరిగిన తర్వాత ఏబిసిడీలు రావడం, ఆ ఏబిసిడీలకు పూర్తి సంపూర్ణ సహకారం కాంగ్రెస్ పార్టీ అందించడం నిజంగా చాలా గొప్పగా ఫీల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు మీరు ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయాలనుకుంటున్నారు? అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఎలాంటివి చేయాలని మీ వ్యూ? తప్పకుండా నాకు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు వారు తప్పకుండా నన్ను ఈ దళిత జాతిలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక రాజకీయానికి సంబంధించిన ఏదైనా నాతోనే వాళ్ళు సర్వీస్ తీసుకున్న తెలుసుకుంటే తప్పకుండా ఇస్తా. మళ్ళీ ఎస్సీ ఎస్టీ సెల్కు సంబంధించి నాయకత్వం వహించుకుంటూ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను త్వరలో ఢిల్లీలో సోనియా గాంధీ గారి కలవడం జరుగుతుంది. ఏబిసిడీల మీద కానీ రాష్ట్రంలో దళితులకు పోయినటువంటి ఈ అసైన్ ల్యాండ్సే కానీ భూములకు సంబంధించే కానీ పారిశ్రామిక సంబంధించినటువంటి కొన్ని విషయాలు ముఖ్యమంత్రి గారు కూడా నాకు అపాయింట్మెంట్ ఇస్తే కొన్ని విషయాలు చెప్పడానికి నా దగ్గర ఉన్నటువంటి ఏదైతే అనుభవం ఉందో వారి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. వారు కూడా చాలా మేధావులు. నేను ఇచ్చేది కానీ నా యొక్క ధర్మం దళిత జాతి ఏదైతే వెనుకబడి ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినదో వారికి ఉద్యోగాలలో లేక వాళ్ళు పారిశ్రామికంగా ఎదగలేక వారికి సదుపాయాలు లేక ఆర్థిక పరమైనటువంటి ప్రభుత్వం ద్వారా సహకారం లేక వాళ్ళు అట్లనే మిగిలిపోతున్నారు. దొరలుగా అవుతున్నారు, రాజులుగా ఎదుగుతున్నారు. కానీ ఈ దళిత జాతి ఇంకా అదే విధంగా బ్యాక్వర్డ్ ఉంటుంది. కాబట్టి వీళ్ళకు అన్ని రంగాలలో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే వైన్స్ లో కానీ మిగతా అయితే బిజినెస్ ఉంటుందో పారిశ్రామిక రంగాల్లో వారికి కూడా సముచిత స్థానం ఇచ్చినట్టయితే ఆ వర్గం కూడా సమాజంలో నిలబడగలుగుతుంది. ఆర్థికంగా ఎదుగుతూనే సామాజికంగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సో మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒకవేళ రేవంత్ రెడ్డి మీకు ఏదైనా లీడ్ పొజిషన్ ఇస్తే మీరు చేస్తారా? తప్పకుండా చేస్తా. ప్రజల గురించి నా జాతి గురించి, నా జాతి కాకుండా నేను కాంగ్రెస్ పార్టీలో ఎన్నో రకాల పదవులు చేశాను. నా అనుభవం కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా నా అవసరం ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏదైనా పదవి ఇచ్చినా లేదన్నా ఒక కార్యకర్తగా కూడా నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. వారు ఏ పని చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఓకే, సో మీకు పర్సనల్ గా ఈ పదవి అయితే బాగుంటుంది అని చెప్పి మీకేమైనా ఉన్నాయా డ్రీమ్స్? అట్లాంటివి నేను రకరకాల ఇండస్ట్రీస్ డైరెక్టర్ గా చేశాను, చైర్మన్ గా చేశాను, ఎన్నో రకాలుగా పదవులు చేశాను, పిసిసి సెక్రటరీగా కూడా చేశాను. నాకు అన్ని రకాలుగా ఉన్నటువంటి అనుభవాలు. ఇక కొత్త రాజకీయానికి సంబంధించేదని ఉంటే తప్పకుండా ఏదేమైనా మాకు హైకమాండ్ అనేది ఏఐసిసి ఉంటుంది. దాని తర్వాత పిసిసి ప్రెసిడెంట్. పార్టీకి డెవలప్మెంటే కానీ పార్టీ కార్యకర్తలకు సామాజిక న్యాయం కానీ వారికి రాజకీయ న్యాయం కలగాలంటే పిసిసి యొక్క డైరెక్షన్ లోపలనే మనం చేయాలన్నట్టు ఉంటుంది. కానీ ఏ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోకుండా సమిష్టి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని కూడా నేను వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఎస్సీఎస్ లో హెల్ప్ చేస్తాను, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, సో ఎలాంటి పథకాలు అమలు చేస్తే బాగుంటది అంటే వారికి వచ్చిన రీసెంట్ గా బడ్జెట్ కూడా రావడం జరిగింది. సో ఆ బడ్జెట్ అనేది సాటిస్ఫాక్షన్ కలిగిందా మీకు? ఇంకా పెరగాలి. ఎందుకంటే సమాజంలో పెరిగినటువంటి జనాభాను బట్టి
దళితులలో విద్యార్థులు విద్యావంతులుగా ఎదిగారు కాబట్టి వారికి భగవంతుడు ఏబిసిడీలు రావడం వలన అది ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ అయితే బాగుంటది. ఎందుకంటే మొన్ననే మనం చూసాము టీచర్స్ పోస్టులలో కానీ మిగతా ఏవైతే ఇంకా రిక్రూట్మెంట్ జరుగుతుందో దానికి ఇమీడియట్లీ ఏబిసిడి ఇంప్లిమెంట్ చేసినట్టయితే వారికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే అన్ని ఉద్యోగాలు ఫిలప్ అయిన తర్వాత ఈ ఏబిసిడీలు వచ్చి లాభమే ఉండదు. కాబట్టి ఈ ఏబిసిడీలకు న్యాయం జరగాలంటే ఇమీడియట్లీ ఎఫెక్టివ్ గా దీనికి అమలు చేస్తే బాగుంటుందని నా రిక్వెస్ట్. ఓకే, సో మనకి 6 గ్యారెంటీలు అని చెప్పేసి చాలా అమలు చేశారు, కానీ ఒకటి కూడా సరిగా వర్కౌట్ అవ్వలేదు. అంటే ఉచిత బస్సు అది జరిగింది సక్సెస్ఫుల్ గా, అలాగే రైతు బంధు కూడా జరిగింది. సో మిగతావి అలానే హోల్లో పడిపోయాయి కదా. సో ఇచ్చిన మాట ప్రకారం అయితే మాట నిలబెట్టుకోలేదని ఒక టాక్ అయితే, విజయవంతంగా కొనసాగిస్తున్నారని ఇంకో టాక్ కూడా ఉంది. సో మీరేమంటారు? తప్పకుండా, ఎందుకంటే రాష్ట్రానికి 10 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా దిగజారిపోయింది. మీరు చూసినట్టయితే దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయల అప్పును మిగిల్చిపోయింది క్రిత ప్రభుత్వం. దాన్ని సరిదిద్దుకోవడానికి అనేక రకాలుగా రిసోర్సెస్ ను పెంచుకోవడం అవసరం ఉంటుంది, రాష్ట్ర బడ్జెట్ ను పెంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి తరుణంలో ఉన్న బడ్జెట్ తోనే వడ్డీలకే పైసలు అవుతున్నాయి. కాబట్టి ఈ కొత్త ఏవైతే పథకాలను అమలు చేయాలంటే దానికి కొంచెం టైం పడుతుంది. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా ఇన్నో మాట ఇచ్చిన ప్రకారంగా రైతులకు రుణమాఫీ కానీ, రైతు బంధువు కానీ, లేక రకరకాల ఏవైతే 6 స్కీమ్స్ ఉన్నాయో దాదాపు చేయడం జరుగుతుంది. అంటే ఇంతకు ముందు రైతులు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు అమలు చేశారు. అది నిజంగా అది న్యాయం కాదు. అది ఏదైతే పేదలు ఉంటారో 5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి ఈ రైతు బీమా గాని రైతు బంధు అవసరం. ఏదో 1,00,000 రూపాయలు కోటేశ్వరునికి కార్లో పోయి చెక్కులు తీసుకున్న దినాలు కూడా ఉన్నాయి గత ప్రభుత్వంలో. అది కాకుండా కొన్ని కట్టుదిట్టాలు చేస్తున్నారు కాబట్టి అది మంచిది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను అభినందనలు తెలుపుతున్నా. ఎందుకంటే రైతులు ఏ రైతుకు మనము రైతు బంధు ఇవ్వాలి, రైతు బీమా ఇస్తే వాళ్ళకు సామాజిక న్యాయం జరుగుతుంది. మరి అలాంటప్పుడు కటాఫ్ కొన్ని పెట్టడం జరిగింది. వాళ్ళ ఆధార్ కార్డ్సే కానీ, లేక ఆర్థిక పరిస్థితే కానీ, లేక సామాజిక పరిస్థితి కానీ, లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఎంత ల్యాండ్ ఉన్నది 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి 5 ఎకరాలు ఉన్న ఈ సన్నకారు రైతులకు ఇచ్చినట్టయితే అది సామాజిక న్యాయం జరుగుతుంది. దాని వలన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది, దాని వలన వస్తువుల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా వరకు డ్రగ్స్ అని చెప్పి, గ్యాంగ్ రేప్స్ అని చెప్పి, చిన్న పిల్లలు అని చెప్పి చాలా వరకు మనం అయితే చూస్తున్నాం. ఇలాంటి న్యూస్ రోజు కూడా జరుగుతున్నాయి. సో వాటిపైన మీ స్పందన ఏంటి? అండ్ కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి వీటిపైన ఎలాంటి బాధ్యత తీసుకుంటున్నాడు? రేవంత్ రెడ్డి గారు వచ్చిన వెంబడే డ్రగ్స్ మీద ఒక స్పెషల్ రకరకాల మీటింగ్లు తీసుకోవడం జరిగింది. దాన్ని ఏ విధంగా అరికట్టాలనే దానిపైన పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటే కానీ, లేక రకరకాల ఏవైతే శాఖ ఉందో దానికి ఎక్కువ ఫోకస్ సామాన్యంగా ఈ డ్రగ్స్ పైన కంట్రోల్ చేయాలి. దాన్ని విద్యార్థులు చేయిపోతున్నారు. ఏదైతే యూత్ ఉన్నదో, మనకు బలమే యూత్ కాబట్టి వారు ఆ రూట్ లో పోకుండా దానికి అడ్డుకట్టేయడానికి రకరకాల స్టెప్స్ మన ముఖ్యమంత్రి గారు వేయడం జరిగింది. ఇంప్లిమెంటేషన్ లో కొద్దిగా డిలే అవుతున్నది, కానీ తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం ఉంది మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ యొక్క డ్రగ్స్ ఏదైతే సర్పం ఉందో దాన్ని అంచివేస్తారని నాకు పూర్తి విశ్వాసం. ఓకే, మీ వ్యూలో చెప్పాలి అంటే ఒక ఆడపిల్లకి ఎలాంటి రక్షణ ఉంటే బాగుంటుంది అంటారు? ఒకవేళ మీకే ఆ ఛాన్స్ ఇస్తే, బాధ్యతలు ఇచ్చినట్లయితే మీరు ఎలా డీల్ చేస్తారు? తప్పకుండా నేను హోం శాఖకు సంబంధించి మరి హోమ్ మినిస్టర్ గా కూడా ఆయన చేతిలోనే ఉన్నది కాబట్టి ఏవైతే పోలీస్ స్టేషన్స్ లో పోలీస్ సంఖ్యను పెంచాలి ముందు. ఎందుకంటే పెరిగిన పాపులేషన్ ను బట్టి పోలీస్ సంఖ్య తక్కువ ఉన్నది. దాంట్లో పూట షీ టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ షీ టీమ్స్ లను డెవలప్ చేయాలి నియోజకవర్గాల వారీగా. అప్పుడు నిజాం పీరియడ్ లో ప్రతి నియోజకవర్గం 2 పోలీస్ స్టేషన్లు ఉండేది. ఈ రోజు మనం చూసినట్టయితే మనకు అన్ని పోలీస్ స్టేషన్ లేదు. మరి యంత్రాంగం అనేది అప్పటికిప్పటి చాలా మారింది, ఇంకా పెంచవలసిన అవసరం ఉంది. కాబట్టి నేరాలు అరికట్టాలంటే సిబ్బంది అవసరం. సిబ్బంది తక్కువ ఉండి నేరాలను కంట్రోల్ చేసుకోవాలంటే కష్టమవుతుంది. ఈ పోలీస్ వ్యవస్థను పూర్తిగా నేరాలు అదుపులు చేయడానికే మనం వాడుకోవాలి, కానీ ఈ మీటింగ్లలో కానీ కొన్ని విషయాలలో మనం వాడుతున్నాము. ఈ యొక్క వర్క్ అనేది డైవర్ట్ అవుతుంది. కాబట్టి ముఖ్యంగా మహిళలకు సంబంధించి వాళ్ళు కాలేజీలలోనే కానీ, లేకపోతే ఏదైతే వ్యవసాయ ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉందో అక్కడ ఉన్నటువంటి సంస్థలతో కోఆర్డినేషన్ చేసి
ఎగ్జాంపుల్ ఒక పారిశ్రామిక రంగం ఉన్నదనుకో, లేక ఇండస్ట్రీ కానీ లేక ఒక ఇన్స్టిట్యూటే కానీ ఆ ఇన్స్టిట్యూట్ కు పోలీసుకు వ్యవస్థకు సంబంధం ఉండాలి. ఒక ఇన్స్టిట్యూట్ లోపలనే కానీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ ఎంతమంది మహిళలు ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళ యొక్క డేటా ఏందనేది పోలీసుకు ఉండాలి. రెండోది వారికి యజమానానికి సంబంధించినటువంటి కోఆర్డినేషన్ ఉండాలి. ఆ మహిళలు ఎప్పుడు వస్తున్నారు, ఎక్కడ జాబ్ చేస్తున్నారు, వారికి ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా జరుగుతుంది, మరి అక్కడ ఉన్నటువంటి మహిళలను సెక్యూరిటీ ఉండదు దానిపైన ఎప్పుడైతే ఎస్టాబ్లిష్డ్ అవుతుందో అన్ని రకాలుగా వాళ్ళతోని మనం షూరిటీ తీసుకున్నట్టయితే అక్కడ మహిళలను ఉంటుంది కాబట్టి. రెండోది వెంబడి ఏదైతే ట్రాఫిక్ కి సంబంధించినట్టు కానీ లేకపోతే షీ టీమ్సే కానీ రకరకాల ఏదైతే పోలీస్ వ్యవస్థనో దాన్ని పటిష్టపడి ఎప్పటికప్పుడు వాళ్ళని ఇది చేస్తే బాగుంటుంది. ఒకటే పోలీసు ఉద్యోగి 24 గంటలు డ్యూటీ చేయాలన్న కష్టమవుతుంది కాబట్టి ఒక డ్యూటీ 7 o'clock నుంచి 7 o'clock వరకు, మళ్ళీ 7 to 12:30 వరకు అట్ట చేసినైతే బాగుంటుంది. ఒకే కానిస్టేబుల్ చేయాలంటే చేయలేకపోతున్నాం. ఈ యొక్క పోలీస్ వ్యవస్థలో కూడా చాలా మార్పులు చేర్పులు చేయవలసింది. స్థాన చలనం చాలా ముఖ్యం ఉంది. పోలీసు వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నట్టయితే వాళ్ళకు కూడా కొంచెం సర్వీస్ లోపల అంత అలసట ఉంటది కాబట్టి యాక్టివ్ యూత్ ని కానీ ఇంత కొంతమందిని ఇంకా రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, సో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగాలు లేక. సో అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి సో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలాంటి ఉద్యోగాలు పెట్టారు, అమలు చేశారు, చేయబోతున్నారు? ఎందుకంటే చాలా మంది చూస్తే బయట ఓలాలు ర్యాపిడోలు ఇలానే నడుపుకొని బతుకుతున్నారు చాలా మంది ఉద్యోగాలు లేక. సో అలాంటి వాళ్ళకి యువతకి మీరేం సమాధానం చెప్తారు? ముఖ్యమంత్రి గారు కూడా విదేశాలలోకి వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. దానివల్ల కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలని మీరే చూశారు. 30,000 నుంచి 40,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 30,000 కోట్ల రూపాయల పెట్టుబడి కూడా ఈ హైదరాబాద్ కు రావడం జరిగింది. హైదరాబాద్ అనేది ఒక మంచి ప్రదేశం, అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నటువంటి ప్రదేశం. ఇక్కడ పీస్ అండ్ మంచి క్లైమేట్ ఉన్నది కాబట్టి ప్రతి డిస్టిక్ కెళ్ళి కానీ ప్రతి స్టేట్ కెళ్ళి కూడా ఇక్కడే రావడం మీకు చూసి మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ యూపీ కానీ ఢిల్లీ కానీ ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈడ యొక్క పర్ క్యాపిటల్ సంబంధించిన కానీ ఇక్కడ ప్రతి పేదవాడు కూడా బతకగలుగుతాడు. సో ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంత ప్రెషర్ అంతా హైదరాబాద్ మీద పడుతున్నది కాబట్టి హైదరాబాద్ లో ఇంకా ఇండస్ట్రీస్ కానీ ఇంకా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కు సంబంధించినటువంటి ఏదైతే సాఫ్ట్వేరే కానీ హార్డ్వేరే కానీ ఇవన్నీ కూడా ఇంకా డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. ఈ డెవలప్ చేసినట్టయితే ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఉంటాయి. ఇంతకు ముందు కూడా అన్ఎంప్లాయిడ్ కు ఏదైతే స్కాలర్షిప్సే కానీ అలాంటివి కూడా ముఖ్యమంత్రి గారు ప్రోత్సహిస్తే బాగుంటది. ఎందుకంటే ఉద్యోగాలు రావాలంటే టైం పడుతుంది. అంత లోపల తల్లిదండ్రులు చదివించిన తర్వాత ఆ పిల్లల మీద బాధ్యతలు అనేది ఇంటి వాళ్ళు వదిలేస్తారు. ఇక నేను డిగ్రీ చేపించాను, అది నా బాధ్యత అయిపోయింది, నేను ఉద్యోగం ఎత్తుకోనంటే ఆ ఎత్తుకే టైం లోపల అతనికి కనీసం పాకెట్ మనీ ఉండదు, ఇలా ట్రాన్స్పోర్టేషన్ కానీ తిరిగి. ఇలాంటప్పుడు ఉద్యోగం వచ్చే వరకు ఒక స్టైఫండ్ ఏదైతే డిగ్రీ ఉన్నది ఒక 5,000 రూపాయలు వాళ్ళకు, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్నారు వాళ్ళకు ఒక 10,000 వరకు ఇలాంటి ఏమైనా స్కీమ్ పెట్టినట్టయితే కొంత మేటు కన్నా కమ్సే కమ్ కొద్దిగా ఆకలి ఉన్నప్పుడు కొంచెం మంచినీళ్ళు ఆపేసి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కోరుతున్నా, ముఖ్యమంత్రి గారితో కోరుతున్నా, ఏదైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ వచ్చేంత వరకు కూడా వాళ్ళకి ఏదైనా జీతం భత్యాలు పెడితే బాగుంటుంది. సో మీ అనుభవాన్ని బట్టి ఏ రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంది? ఇప్పుడు చాలా రంగాలు ఉన్నాయి, సినీ రంగం ఉంది, డాన్స్ కి రిలేటెడ్ ఉంది, సింగర్స్ ఉన్నారు, అలాగే రాజకీయ నాయకులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, సో ఇలా చాలా వరకు ఉన్నారు. సో మీ అనుభవాన్ని బట్టి ఏ రంగానికి ప్రాధాన్యత బాగా ఉంది అండ్ ఉండబోతుంది ఫ్యూచర్ లో? ఏ ప్రభుత్వమే కానీ మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సింది విద్య, వైద్య, ఆరోగ్యం. ఇవి చాలా ముఖ్యం. విద్యను తప్పకుండా బడ్జెట్ ఎక్కువ చేయవలసింది. వైద్యానికి కానీ ఆరోగ్యానికి సంబంధించిన కానీ ఇవి రిటర్న్ వచ్చేటివి కావు. ఇవి పెట్టుబడి, ప్రభుత్వము డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఒక హాస్పిటల్ మనము ఎస్టాబ్లిష్ చేసామంటే ప్రభుత్వానికి అది ఆదాయం కాదు, ఖర్చుకు సంబంధించింది. పోలీస్ శాఖ కానీ ఇవి ఖర్చుతో కూడబెట్టినది. ఈ విద్య కానీ లేకపోతే కాలేజెస్ కానీ ఇవన్నీ డబ్బు వచ్చేది ప్రభుత్వం పెట్టవలసింది. కాబట్టి దీనిపైన ఎక్కువ ఫోకస్ పెట్టి ఎంత విద్యావంతులైతే ఆ రాష్ట్రం అంత
అభివృద్ధి చెందుతుంది. ఆ రాష్ట్రం లోపల ఇంటెలెక్చువల్స్ అనేది పెరుగుతుంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కూడా మంచి మేధావి, యూత్, యంగ్ ఉన్నాడు. కాబట్టి ఆయన నాయకత్వంలో తప్పకుండా ఈ రాష్ట్రం ఏదైతే నేను రాజశేఖర రెడ్డి నాయకత్వంలో చూసినటువంటి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తి తప్పకుండా మళ్ళా ఏది చేస్తారు అన్నట్టు విశ్వాసం ఉంది నాకు. వారికి ఇంకా ఏంటంటే ఈ దళితుల పైన కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది. నా స్వార్థం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇవైతే కొన్ని ఉన్నాయి వర్గాలు వెనుకబడినట్టు, ఈ వర్గాలకు ఒక స్పెషల్ గా నెలకు ఒకసారి అన్న సమీక్ష చేసి సోషల్ వెల్ఫేరే కానీ లేకపోతే హాస్టల్కి సంబంధించిన కానీ హెల్త్ కి సంబంధించి కానీ ఈ యొక్క వర్గాల యొక్క ఆ ఆర్థిక పరమైనటువంటి కానీ సామాజిక పరమైనటువంటి కానీ లేక ఎడ్యుకేషన్ పరమైనటువంటి కానీ వైద్యపరమైన దీనిపైన ఒక ప్రతి నెల సమిష్టి పెట్టి వీళ్ళు ఎంతవరకు వీళ్ళకి అందుతున్నాయా లేదా, అందుతే ఎంతవరకు వీళ్ళు రిసీవ్ చేస్తున్నారు అనే దానిపైన ఆ ప్రభుత్వం తరఫు నుండి సమీక్ష పెట్టి ఏదైతే ప్రభుత్వ ఏదైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖల మీద సమిష్టి పెడితే బాగుంటది అన్నట్టు నా. ఓకే, సో ఇప్పుడు మనకి కాంగ్రెస్ పార్టీ వచ్చాక చాలా డిఫరెంట్ రోల్స్ అయితే చాలా ఉన్నారు. డిప్యూటీ సీఎం అని చెప్పి ఇట్లా చాలా చైర్మన్స్ అని చెప్పేసి ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క చైర్మన్ ఒక్కొక్క హెడ్ ఉన్నారు. సో దాంట్లో ఎవరు బాగా ప్రూవ్ చేసుకున్నారు ఈ 8 months లో? ఇవి ఇచ్చి కూడా నేను అనుకుంటే ఒక 6 నెలలు 3 నెలలు అవుతుంది. నేను అనుకుంటే చైర్మన్లు ఇచ్చి ఒక 2 months అవుతుంది. ఇంకా వాళ్ళు మెలుకోవాలి. వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ కార్పొరేషన్ అనుకోండి. ఎస్సీ కార్పొరేషన్ లోపల ఆ కార్పొరేషన్ ఉన్నటువంటి తనకున్న బడ్జెటే కానీ ఆ బడ్జెట్ ద్వారా వచ్చినటువంటి అప్లికేషన్సే కానీ ఇక్కడ ఎంతమంది అనే దాని మీద కొంత టైం పడుతుంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఇంటింటి సౌభాగ్యం అనేది ఏదైతే ఉందో అది తప్పకుండా మన యొక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పేరు ప్రతిష్ట పెరుగుతుందని విశ్వాసం. సో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో అలాగే మీరు ఇంత పెద్ద స్టేజ్ కి రావడానికి అలాగే మీకు ఎవరో ఒకరు బ్యాక్గ్రౌండ్ లో స్ఫూర్తి ఉండే ఉంటారు. సో మీ రోల్ మోడల్ ఎవరు? నాకు నా గురువర్యులు గాని పెద్దలు నంద్యల్లయ్య గారు ఉండే, వెంకటస్వామి గారు, వీళ్ళందరూ మాకు కమ్యూనిటీకి సంబంధించిన పెద్ద నాయకులు ఉండే. వీళ్ళు ఎప్పుడు కూడా ఈ జాతి వెనుకబడిన జాతి కాబట్టి మనం ఎదిగిన ఈ జాతిని కూడా మనం ముందుకు తీసుకురావాలి. ఆ రోజు వెంకటస్వామి గారు ఎస్సీ ఎస్టీ యునైటెడ్ ఫ్రంట్ పెట్టడమే కానీ దానికి నంద్యల్లయ్య, గీతారెడ్డి గారు కానీ పెద్ద పెద్ద నాయకులు అందరూ ఈ 2 వర్గాలు మాలా మాదిగా మొన్ననే చూసాము. ఒకళ్ళు ఏబిసిడి అంటున్నారు, ఒకరేమో ఏబిసిడి వద్దంటున్నారు. ఇవి కొంచెం ఉంటది డిఫరెన్సెస్. ఈ ఏబిసిడీలు అనేది కేవలం విద్య, ఉద్యోగ ఈ 2 నియామకాల లోపల సామాజిక న్యాయం జరగాలి. ఒక 10 దళితుల పోస్ట్ ఉంటే 5 మాల 5 మాదిగలు ఎక్కేయాలి. ఇంతే తప్ప కానీ ఇక్కడ ఎవరు గుంజుకోవడం అన్నట్లేదు. మిగతా వర్గాల వారు కూడా వాళ్ళు పెద్ద మనసు చేసి ఎన్ని రోజులు ఏదైతే అనుభవించారో ఓ చిన్న తమ్ముడికి ఒక అవకాశం వచ్చినో పెద్ద మనసుతోని అందరు కలిసిమెలిసి ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలను సమానంగా పంచుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే, సో మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అలాగే మీరు చాలా వరకు చాలా వర్క్స్ చేసి ఉన్నారు. సో దాంట్లో మీకు వచ్చిన అవార్డ్స్ కావచ్చు, గిఫ్ట్స్ కావచ్చు, సో మీకు అనిపించిన బెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ మాలా మాదిగలది పెద్ద ఉద్యమాలు జరుగుతున్నాయి. అప్పుడు సోనియా గాంధీ గారు కానీ రాజశేఖర రెడ్డి గారు మేమందరం కూర్చొని ఈ సమస్యను ఎట్లా మనం పరిష్కరిద్దాం అన్నప్పుడు నేను ఉన్నటువంటి ముందే ఈ రాజకీయ నాయకులను ఒక తాటిపై తీసుకురావాలి, అప్పుడే ఈ యొక్క సమస్య పరిష్కారం జరుగుతుంది. కాబట్టి మాలమానాడుకు సంబంధించినట్టు మాల నాయకులను మరి మాదిగ నాయకులను బస్సులో కూర్చుని పెట్టాను. మీరు నా ఎంబడి నడవనని మొత్తం రాష్ట్రం అంతా వాళ్ళని తింపి కాంగ్రెస్ పార్టీకి మాలా మాదిగలు అనేది కలిసిమెలిసి ఉన్నారన్నటువంటి భావన ఎవరితో రాష్ట్రం లోపల అంతా నేను దళిత చైతన్య యాత్రని తీసుకొచ్చి ఆ యాత్ర ద్వారా మళ్ళా ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలను ఒక తాటిపై తీసుకొచ్చి కాంగ్రెస్ వైపు తీసుకొచ్చి ఇందిరమ్మ రాజ్యం ఇంటింటి సౌభాగ్యం అనేది ఏదైతే స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తిని అందరిలో వచ్చి మళ్ళా కాంగ్రెస్ పక్షాన్ని తీసుకొచ్చి మరి కాంగ్రెస్ అంటేనే దళితులు అంటేనే కాంగ్రెస్. ఈ రోజు కూడా కాంగ్రెస్ నిలబడ్డదంటే ఓన్లీ దళితులు అందరూ ఉంటారు. ఇది వాస్తవాన్ని చాలా మంది చెప్పరు కానీ దళితుల ఓట్ల ద్వారానే ఇలా పెద్ద పెద్ద నాయకులు అయ్యారు, మినిస్టర్ అయ్యారు కానీ దళితులను మర్చిపోతారు. అది మరవద్దు అనేది నా ఆలోచన. ఓకే, సో మీరు ఈ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అలాగే ఈ సోషల్ వర్క్స్ ఇంకేమైనా చేస్తుంటారా? తప్పకుండా మిత్ర అనేది నాది ఒక సంస్థ ఉన్నది.
ఆ మిత్ర సంస్థ దాకా పేద విద్యార్థులకు నేను పుస్తకాలు పంపిణీ కానీ ప్రతి సంవత్సరం కూడా పేద విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది, స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిసారి అంబేద్కర్ జయంతి కంటే బిఫోర్ రవీంద్ర భారతిలో ఇక్కడ SBI గార్డెన్ లో ఇవ్వడం జరుగుతుంది. అది నా పుట్టుక నుంచి నేను చేసినటువంటి, అప్పటి నుంచి చేస్తా, ఇప్పుడు కూడా చేస్తా. ఏదైనా పేదవాళ్ళకు, ముఖ్యంగా నేను కూడా ఒక స్టూడెంట్ ఉన్నప్పుడు ఆర్ఫన్ గా స్టూడెంట్ ఉన్నా. నేను మొజంజా మార్కెట్ హాస్టల్లో నా ఎడ్యుకేషన్ జరిగింది. సిటీ కాలేజ్ స్టూడెంట్ గా యూనివర్సిటీలో లా చేయడం జరిగింది. అంటే పేదరికంకి వచ్చాను. ఒక పేదవానికి కావాల్సింది పుస్తకాలు. పుస్తకం అనేది ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజు నేను 30 మంది విద్యార్థులకు పుస్తకాలు తీసుకుంటే ఇవాళ 3000 మంది విద్యార్థులకు ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు మేము పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు విద్యావంతులై సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో రావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని, ఎడ్యుకేషన్ ఉంటేనే మనకు అన్ని రకాలుగా హక్కులు సాధించుకోవచ్చు అన్నటువంటి స్ఫూర్తి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు. ఆ స్ఫూర్తిని అన్ని దళిత వర్గం అందరూ కూడా పాటించాలన్న ఉద్దేశంతోనే నేను నా వ్యక్తిగతంగా చేయడం జరిగింది. ఓకే, సో ఫైనల్ గా యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా మీరు యువతకి ఎలాంటి విషయాలు చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈ విషయాలు చెప్తే బాగుంటుంది అని చెప్పి నేను నా స్టేజ్కి వస్తే నా వ్యూ వస్తే నేను చెప్దాం అనుకున్న విషయం ఏమైనా ఉంటే చెప్పండి. తప్పకుండా యువతల లోపల సామాజిక స్ఫూర్తి ఉండాలి. సమాజం లోపల ముఖ్యంగా ఇది నా దేశము, ఇది నా రాష్ట్రము, దీంట్లో పట్ల సెక్యులరిజాన్ని పాటిస్తూ మనకున్నటువంటి సోషలిజం కానీ ఇవన్నిటిని పరిగణిస్తూ ముఖ్యంగా విద్యార్థులు తమ యొక్క మొట్టమొదటి కర్తవ్యం విద్యను అభ్యసించాలి. ఆ విద్య ద్వారా ఏదో ఒక ఉద్యోగాలే కానీ సాధించుకొని సమాజం లోపల పీస్ అండ్ సోదర భావాన్ని పెంచడానికి ప్రయత్నం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఇది మన రాజుల ప్రభుత్వం కాదు. మనం ఏదో మతాన్ని అర్థం పెట్టుకొని కొంతమంది యువకులు ఈరోజు మతం వైపు ఎక్కువ చూపిస్తున్నాం. అది మంచి పద్ధతి కాదు. మతం అనేది ఒక మానవకు అభివృద్ధికి సంబంధించింది. ఇబాదత్ అనేది ఒక మనిషికి మతం పైన సంస్కృతి నేర్పించేది. కానీ ఎడ్యుకేషన్ అనేది మతానికి రాజకీయాన్ని అడ్డు పెట్టకుండా ఈరోజు మనం చూస్తున్నాం హైదరాబాద్ పరిస్థితి. మతతత్వ ఛాందస్తో ముందుకు సాగుతుంది. ఇది ప్రమాదం. కేవలం ఏదో ప్రజాస్వామ్యం విలువలను తీసుకుంటూ పోతుంటూ ప్రజాస్వామ్యం లౌకిక తత్వాన్ని మనం ఆదరించినట్టయితే ఆ సమాజం చాలా సంతోషంగా ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. మనం చూసాము చాలా రాష్ట్రాలు భారతదేశంతో విడిపోయి మత ప్రాతిపదికపైన విడిపోయి మేము మతం పైన మేము చాలా చేస్తామన్నాం. మీరు చూశారు ఎన్నో గల్ఫ్ కంట్రీస్ కానీ కొన్ని కంట్రీస్ ఇవాళ కూడా ఆర్థిక పరిస్థితి మనకు పాకిస్తానే కానీ ఆఫ్ఘనిస్తానే కానీ లేక బంగ్లాదేశే కానీ ఆర్థికంగా కానీ సామాజిక అన్ని రకాలుగా ఎందుకు మరి మత ప్రాతిపైన వాళ్ళు జరిగారు. మేము మతం పైన చాలా అభివృద్ధి అవుతున్నాను. మతంతో ఏ రాష్ట్రమే కానీ ఏ దేశమే కానీ అభివృద్ధి చెందదు. ప్రజాస్వామ్యం ద్వారా మనం ఏదైనా అభివృద్ధి సాధించుకుంటాం. ఆ ప్రజాస్వామ్య విలువలు భారతదేశం నమ్మింది. ఇవాళ ప్రపంచంలో భారతదేశం కూడా అగ్రస్థానంలో ఉన్నది. అదే స్ఫూర్తి అదే సంప్రదాయంతో మన భారతదేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ లో అనేక మతాలు అనేక కులాలు ఉన్నటువంటి హైదరాబాద్ గంగా జమున తైజీం ఏదైతే ఉందో దాన్ని కాపాడాలి. దాని ద్వారానే మనం ముందుకు పోవాలని నా ఉద్దేశం. సో చాలా వరకు కొన్ని డివిజన్స్ లో 2 BHK ఫ్లాట్స్ అనేవి సక్సెస్ఫుల్ గా రన్ అయ్యాయి. సో కొన్ని దగ్గర జరగలేదు. సో మీరు ఉన్నప్పుడు మీరు సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. సో మిగతా వాటికి కూడా మీ ఆన్సర్ ఏంటి? అంటే మీరు చేయాలనుకుంటున్నారా? ఎందుకు కారణం? ఎందుకు ఆగిపోయాయి? ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా నేను ఒత్తిడి తీసుకొచ్చి 80 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. దాదాపు 150 కోట్లతోని దాదాపు 1800 ఇళ్ల యొక్క నిర్మాణ ప్రక్రియకు నేను లేఅవుట్ చేసి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఒత్తిడి తెచ్చి మరి ఎంపీ గారు అసదుద్దీన్ గారు కానీ కౌసర్ మొయినుద్దీన్ వారికి నచ్చజెప్పి ఆర్థికంగా వెనుకబడినటువంటి సామాజికంగా వెనుకబడినటువంటి జాతి దళిత జాతి ఇక్కడ ఉంటది కాబట్టి జియగూడ అంటేనే దళితులు భారతదేశంలో ఉన్న అన్ని ఏవైతే కులాలు ఉన్నాయో అక్కడ మరాఠీస్, గుజరాతీస్, సింధీస్ అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అందులో దళితులు ఉంటారు, మోచీస్ ఉన్నారు, మాదిగాస్ ఉన్నారు, రకరకాల వాళ్ళు ఎస్సీలు ఉన్నారు. వారికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మరి కేసీఆర్ గారిని కేటీఆర్ చెప్తే వాళ్ళు పెద్ద బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు అందరినీ మెప్పించి మరి ఆ యొక్క శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్లను 840 ఇండ్లు కట్టి దాదాపు మీరు ఒకసారి విజిట్ చేస్తే బంజారా లాగా తయారు చేశాను. దాని లోపల అన్ని ఎమ్యూనిటీస్ కమ్యూనిటీ హాల్సే కానీ ప్లే గ్రౌండ్ కానీ జిమ్మే కానీ మీకు మహిళా బిల్డింగ్సే కానీ
అక్కడ ఉన్న హాస్పిటల్ కానీ స్కూల్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసి నేను తీసుకురావడం జరిగింది. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ అవార్డు కూడా జేగూడకి ఇవ్వడం జరిగింది, కేంద్ర ప్రభుత్వము ఆ ఇండ్లకు. సో అదే స్ఫూర్తితోని బోధగుట్టలో కూడా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ గారు కొంచెము అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల పైన పూర్తిగా ఆయన శ్రద్ధ వహించలేదుగా నేను భావిస్తాను. కమ్సకం అందరినీ కలుపుకొని పోతుంటుంది. దాని ఇష్యూ అనేది బర్నింగ్ అయిన తర్వాత అది కాలేకపోయింది. తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి, మరి రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తా. ఎందుకంటే చాలా మంది బోజగుట్టలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఇల్లు ఇస్తారన్నట్టు ఉన్న ఇల్లు కూడా, ఉన్న గుడిసెలు కూడా వదులుకొని హ్యాండ్ ఓవర్ చేశారు. ఇవాళ 5 సంవత్సరాల నుంచి ఎక్కువ సంవత్సరాలు అయింది, ఇంతవరకు అలా ఇల్లు దొరకలే. నేను రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పకుండా దీనిపైన ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళకు న్యాయం చేయాలి. ఎంతో తొందరగా అయితే వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇచ్చి పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకంటే అది నా జ్యుడిషియల్ కాలేదు, లేకపోతే నేను చాలా మీటింగ్లు పెట్టాను అక్కడ ఉన్న వాళ్ళకు. అది దాన్ని కట్టాలన్నట్టు ఉద్దేశంతో కూడా నేను ఉన్నాను. కానీ అక్కడ రాజకీయం, బీజేపీ వర్సెస్ వాళ్ళ ఇట్లా రాజకీయంగా అక్కడ అంతా ఇది జరగడం వల్లే ఇదైంది. తప్పకుండా నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. మరి మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చి కార్వాన్ లో ఉన్నటువంటి కౌసర్ మైనుద్దీన్ గారికి కూడా చెప్పి తప్పకుండా త్వరలో ఆ నిర్మాణ ప్రక్రియ పూర్తి కావడానికి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే సార్, చాలా చక్కటి విషయాలు అయితే ఇవాళ మాకు షేర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.